బ్రదర్ ఏం చెప్తారంటే మిమ్మల్ని అసలు బయటికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు, గేట్లు కూడా తీస్తలేరు పోలీసు వాళ్ళు, ఎందుకు ఇంత నిర్బంధం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే విద్యార్థులు అంటే భయం అనేది ప్రతి ప్రభుత్వానికి ఉంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దిగిపోవడానికి కారణం కూడా విద్యార్థులు, నిరుద్యోగులు. సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకి ఎదురవుతున్నాయి. భయము వాళ్ళకి గట్టిగా ఉందనే నమ్మకం మాకు కలుగుతుంది. దీన్ని బట్టి చెప్పొచ్చు మీరు. అండ్ ఈవెన్ ఈస్ట్ క్యాంపస్కి అసలు వెళ్ళనివ్వట్లేరు. ఈవెన్ అక్కడ స్కూల్స్ ఉన్నాయండి, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అవి ఎందుకు కట్టారు? అవి వాళ్ళు కడుతున్నప్పుడు వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి తెలియదా? ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్ వెళ్తున్నప్పుడు రెవెన్యూ వాళ్ళకి తెలియదా? జిహెచ్ఎంసీకి తెలియదా? ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళు మొక్కలు నాటారండి. ఆ ఏరియాలోనే మొక్కలు నాటారు. ఎందుకు నాటారంటారు? మనకు ఇక్కడ దీన్ని బట్టి చెప్పొచ్చు అన్న, వెరీ సింపుల్. వాళ్ళకు భయం అనేది గట్టిగా ఉంది కాబట్టికి ఎలాగైనా నడిచాలి. బయటికి వస్తే ఇంకా వాళ్ళ మీద ఎగెన్స్ట్ అనేది ఇంకెక్కువ అయిపోతుంది అనే ఉద్దేశంతో మమ్మల్ని నడుస్తున్నారు. అండ్ ఈ లాఠీ చార్జీలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక పక్క అసలు జూబెల్లికి ఇచ్చినారో అసలు అక్కడ అడవి లేదని చెప్తా ఉన్నాడు, ఇంకో మినిస్టర్ ఉండి అసలు వీళ్ళంతా పేడ్ బ్యాచ్ అంటా ఉన్నాడు. ఏం జరుగుతూ ఉన్నది? ఈ మంత్రులంతా గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు. నిజం. ఎందుకంటే అడవి మంత్రి అడవి గురించి మాట్లాడదా? అంత అడిగిపోయింది. మరి జింకల అడ సరే ఎవరైనా వచ్చి చూడొచ్చు కదా. మరి మీడియాని ఎందుకు పంపించట్లేదన్నా? మీడియాని ఎందుకు పంపించట్లేదు నాకు అర్థం కాదు. మీడియా ఉంది దీనికి ఏమంటారు, డెమోక్రసీకి ఏమంటారు, ఫోర్త్ పిల్లర్ మీడియానే. అంటే వాళ్ళకి భయం అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతే మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మొత్తం నరికేశారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా అంటారు. ఎందుకంటే ఆడ అడవే లేదంటారు. ఎన్ని మొక్కలు ఏమంటారు, ఎన్ని చెట్లు. నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అసలు అందులో యానిమల్స్ లేవు, ఆ గుంట నక్కలు ఉన్నాయి అంటున్నాడు. గుంట నక్కలు నేను ఉన్నాయో లేదు చూడలేదన్న, నిజం చెప్తున్నా. ఒక బయట మస్తు చూస్తున్నాను గుంట నక్కల్ని. ఏమంటారు, మాటకి ఒక మాటకి మారిపోతుంది మాట. అంటే ప్రతి నిమిషానికి ఒక మాట మాట్లాడే వీళ్ళు పెద్ద గుంట నక్కలు. మనం ఏమంటారు, ఈవెన్ ఏదో యానిమల్ ఉంటుంది కదా, రంగురంగులు మారుస్తుంది. ఊసరవెల్లికి మించిపోతున్నారు వీళ్ళు. ఎవరు? మన కాంగ్రెస్ ప్రభుత్వం, వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన. ప్రజలు ఎక్కువనే పర్వాలేదు కానీ మేము పాలించుకోవాలని ఏమంటారు దురుద్దేశం వీళ్ళకి గట్టిగా ఉందన్న. దాన్ని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే ఈవెన్ మా నియోజకవర్గంలో నల్గొండ జిల్లా దేవరకొండ, ఈవెన్ మేము కాంగ్రెస్నే గెలిపించింది, ఉపయోగం లేదు కనిపిస్తుంది. దీన్ని బట్టి చెప్పొచ్చు అన్న ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో. ఈవెన్ ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు ఉన్నా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఆయన కంట్రోల్లో ఉంది, హోంశాఖ ఆయన కంట్రోల్లో ఉంది. సో ఏం చెప్పినా నడుస్తుంది, ఏం చెప్పినా నడుస్తుంది అనే ఉద్దేశం ఆయనలో ఉంది. అండ్ ఈరోజు ఈస్ట్ క్యాంపస్ అన్నారు, వెస్ట్ క్యాంపస్ కాంటాక్ట్ మీరు చూడండి, వాళ్ళు కూల్చేశారు, ఆల్రెడీ కూల్చేసి ఉంది. ఇదేమైనా మూసా నాకు అర్థం కాదు. విపరీతంగా ఆపరణ సరోవర్ల నుంచి విపరీతంగా డ్రైనేజ్ వస్తుంది, కనిపించట్లేదు. జిహెచ్ఎంసీకి నాకు అర్థం కాదు. అక్కడ అటు సైడ్ మొక్కలు నాటింది జిహెచ్ఎంసీ, కొన్ని చోట్ల జిహెచ్ఎంసీ మొక్కలు నాటింది. వెరీ రీసెంట్గా ఆల్మోస్ట్ 1 year అవుతుంది అనుకుంటా. అంటే వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డాకనే నాటారు. మరి ఎందుకు నాటారు అది? అంటే ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించుకోవడానికి ముఖ్య పాత్ర పోషించారు, బ్యాక్ బోన్ అయ్యుండి నడిచారు కదా ఇదే యూనివర్సిటీ విద్యార్థులు. మళ్ళీ ఎందుకు వీళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి? వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ అధికారంలో వచ్చారు. వాళ్ళకి గద్దె దిగుతానే భయం వాళ్ళని ఉంది. సో ఈవెన్ నేను నిజంగా నమ్ముతున్నా, ఆ 400 acres టెండర్ వచ్చిన వాళ్ళ ఏవైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళ బినామీలకే వస్తుంది, ఐఎమ్ షూర్. ఎందుకంటే వాటి వాల్యూ తర్వాత ఫ్యూచర్ పెరుగుతాయి కదా. తక్కువ 400 ఎకరాలతోటి అభివృద్ధి చేస్తున్నాం అంటారు, చాలా మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటారు. ఎంతవరకు అభివృద్ధి అవుతుందండి? అభివృద్ధి మనుషులు లేకపోతే అభివృద్ధి నేను చేసుకుంటా, నాకు అర్థం కాదు. మనిషే లేనప్పుడు అభివృద్ధి ఎందుకు? హీట్ ఇప్పుడు చాలా పెరుగుతుందండి. లాస్ట్ ఇయర్ ఈ గచ్చిబౌలి ఏరియానే నైట్రోజన్ పొల్యూషన్ చాలా హై, రికార్డెడ్ స్టేట్ లెవెల్లో. అట్లాంటిది వాళ్ళకి తెలియట్లేదా? తెలిసి ఏంటంటే మదమెక్కిన ఏనుగు ఏ విధంగా అయితే ఏమంటారు కనిపించదు, ఏం కనిపించదు. అలాగే ఈ గుడ్డోళ్ళు, చోటోళ్ళు అనే మంత్రులు వీళ్ళకి ఎవరికి కనిపించదు. ఆ రేవంత్ రెడ్డి ఏమంటారు, ఆయనే ఎన్నో మారాడు. విద్యార్థి ఉన్నప్పుడు మన ఏది, తర్వాతనేమో టీడీపీ, తర్వాత కాంగ్రెస్, నెమ్మది నెక్స్ట్ ఇంకోటి మారుతాడు. ఈ కాంగ్రెస్లకు బుద్ధి ఉండాలి కదా. ఎవరైతే లీడ్ చేస్తున్నారో రాహుల్ గాంధీ ఎటు వెళ్ళిపోయాడు? ఆ ప్రతిపక్షం వచ్చాడు లాస్ట్ ఇయర్ వచ్చాడు కదా, వచ్చాడు. ఉపయోగం ఏంటి? వాళ్ళ పని స్పందిస్తలేరు హైకమాండ్ కూడా, కాంగ్రెస్ అధిష్టానం. వాళ్ళ స్వలాభం అన్న. ఇప్పుడు వాళ్ళ అధికారం ఇక్కడికి వస్తే ఏమైతే వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ మాత్రం వీళ్ళే సమాధి చేసుకుంటున్నారు, చేసుకొని. కానీ విద్యార్థులు మేమైతే ఈ ఇష్యూ సాల్వ్ అయినాక మేము వదలం. పోలీసు ఇదంతా మన వైఖరి ఎట్లా చూస్తారన్న? ఈ వైఖరి ఏంటంటే అక్కడ ప్రభుత్వం రెడ్లు ఉన్నారు. ఈవెన్ మన డీసీపీ కూడా రెడ్డి అనుకుంటా, ఏం పేరు మర్చిపోయాను నేను. అంటే వీళ్ళే కావాలని నెక్స్ట్
ఇంకా కొన్ని ఇక్కడ ఈ గొడవ సాల్వ్ అవుతుందో లేదో తెలియదని ఈలోపు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు. కానీ విద్యార్థులు పోరు కదా. ఇక్కడ ఇది పర్మనెంట్ ప్లేస్ కాదన్న. మేము అంటే డిగ్రీ తీసుకుంటాం, పిహెచ్డీ చేస్తాం. అంటే ఒక స్టూడెంట్ మ్యాక్సిమం 10 సంవత్సరాలు ఉండగలుగుతారు ఈ క్యాంపస్లో. అంతకు మించి కాదు. ఫ్యూచర్ గురించి అసలు ఆలోచన లేదన్న. ఇది ఐఓఈ స్టాటస్ ఉన్న యూనివర్సిటీ. అంటే ఫ్యూచర్లో ఇప్పుడు 5,000 ఫ్యూచర్లో 25,000 చేయాలి. అంటే దానికి ఎంత ఇది కావాల్సి ఉంటుందో, ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే స్ప్రెడ్ ఓవర్, ఒక దగ్గర స్టాండ్గా ఉండలేము కదా, స్ప్రెడ్ అవుతూ ఉండాలి. అలాంటి ప్లేస్లో ఇలా చేయడం చాలా దారుణంగా. అలాగే అంతా రేవంత్ రెడ్డి దమ్ముంటే రమ్మను, మీడియాని ఎలొచ్చేయి, మీడియాని లోపలికి ఎలొచ్చేయి. ఎందుకంటే రానివ్వట్లేదు పోలీసులు. మార్నింగ్ చెప్పాను కదా, ఎంత 5 మీద కోసం 50 మందా. అంటే ఈవెన్ టెర్రరిస్ట్ కూడా ఇంతమంది వెళ్ళట్లేరు. మాట ఒక సోల్జర్ని పంపుతారు అంతే. ఇప్పుడు అట్లా కాదు. మీద కూడా లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారంట. ప్రొఫెసర్ల మీద కొంతమంది నేను స్టూడెంట్స్ ఎక్కువ పడ్డాయండి. ప్రొఫెసర్ల మీద పడ్డాయి నేను చెప్పలేను, చూడలేదు కూడా నేను. బట్ ఆ ప్లేస్ నేను అప్పుడున్న స్టూడెంట్స్ మీద పడ్డాయి. ఒకరికి ఇక్కడ పడింది, ఇంకా ఒకరికైతే పడిపోయిన వ్యక్తిని కొట్టి లేపే తీసుకెళ్తుంటే తోటి విద్యార్థులు గుంజుకెళ్ళారండి. అంటే మీరు చూడండి. ఇప్పుడు ఇదంతా ఫైనల్గా ఓవరాల్గా అంటే మీరు కావాల్సుకొని కాంగ్రెస్ని ఖాయం, రేవంత్ రెడ్డికి అంతం ఖాయం. ఒకటి చెప్తున్నానండి, విద్యార్థులతో నిరుద్యోగులతో పెట్టుకున్న వ్యక్తి ఎవరు ఇప్పటిదాకా ఏమంటారు చరిత్రలో ఉన్నట్లేరు. మరి ఇంకా ప్రకృతే సాయం చేస్తుంది ఇంకా విద్యార్థులకి. ఎందుకంటే మేము ఫైట్ చేస్తుందే ప్రకృతి కోసం. మేమేదో నువ్వు ఒక లా కాలేజ్ పెడతాను, యూనివర్సిటీ ఒక లా కాలేజ్ లేదు, లా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పండి. లేదంటే కామర్స్ సంబంధించిన కోర్సులు లేదు, అది పెడతామని చెప్పండి. అలా స్ప్రెడ్ చేయాలని ఉండాలి. కానీ ఉన్నది ఎట్లా దోచుకుందామా అని చూస్తే మాత్రం అలాంటి వాళ్ళకి అంతం ఖాయం. ఏ విధంగా మనం లాస్ట్ ప్రభుత్వంలో చూసాము. ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించింది అయిందని అందరికీ తెలిసిందే విషయమే. అలాంటి సీన్స్ వరకు మీరు తెచ్చుకోకండి, వాళ్ళకి అంతం ఖాయం. చెప్పండి, ఎందుకు ఇంత నిర్బంధం జరుగుతూ ఉన్నది హెచ్సియు విద్యార్థుల మీద? మీరు చూస్తున్నారు కదన్నా, ఇది సెంట్రల్ యూనివర్సిటీయా లేకపోతే మేము ఉన్నది సెంట్రల్ జైల్లోనా అనే సిచ్యువేషన్ వచ్చేసి ఏర్పడింది. గత 4 రోజులుగా యూనివర్సిటీకి కావాలని చెప్పేసి ఉన్నటువంటి పర్యావరణాన్ని, అక్కడ ఉన్న పచ్చడి అడవిని నరికివేయొద్దని చెప్పేసి ఏదైతే ప్రభుత్వంతో విద్యార్థులు పోరాడుతున్నారో దాన్ని అరికట్టడానికి ఈ పోలీసులు వందలాది మంది వచ్చి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. నిన్న వచ్చేసి ఫ్యాకల్టీ మెంబర్స్లు విద్యార్థులు కలిసి ఏదైతే అడవిని నరికివేస్తున్నారో అక్కడికి పోయి ఆపాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తే విద్యార్థుల మీద విచక్షణ రహితంగా లాఠీలతోటి ఎదురుదాడి చేయడం జరిగింది. ఫ్యాకల్టీ అనే వాళ్ళకి తెలియకుండా మిస్కమ్యూనికేషన్ ఫ్యాకల్టీ మీద కూడా దాడి చేయడం జరిగింది. అట్లే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ గొడవ తర్వాత ఈ 3 days నుంచి జరుగుతున్నటువంటి గొడవలో హైకోర్టులో కేసు నమోదు చేస్తే హైకోర్టు స్టే ఏమి ఇచ్చిందంటే నిన్న 2:15 మధ్యాహ్నం స్టేని విధించింది. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అడవిని అక్కడ సర్వే జరగకుండా నరికివేయద్దు, ఏం చేయొద్దు, అక్కడ ఉన్నటువంటి నేచర్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి స్టేని ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలీసు శాఖ మమ్మల్ని అక్కడికి వెళ్ళనీయకుండా అక్కడ ఉన్నటువంటి బుల్డోజర్ తోటి నైట్ అంతా పనులు చేయించుకుంటూ ఉన్నటువంటి చెట్లను నరికేస్తున్నారు. అక్కడ ఆ చెట్లను నిరంతరంగా నరికివేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ జింకలు అయితే ఉన్నాయో పక్కన ఉన్నటువంటి గోపనపల్లి తండాలో ఇంట్లో చేరి వెళ్తున్నాయి. సో ఇట్లా జరుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాకు తెలిసి ఈ రామగుండ ఇష్యూ అనొచ్చు, తర్వాత ఇంకో ఇష్యూ అనొచ్చు, హైడ్రా ఇష్యూ అనొచ్చు, భూముల మీద పడడం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక ల్యాండ్ మాఫియా ప్రభుత్వాన్ని ఈ ల్యాండ్ మాఫియా ప్రభుత్వాన్ని ప్రజాపాలన ప్రభుత్వం వైపు నువ్వు నడవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అన్న. అలాగే నువ్వు గుంట నక్కలు ఈ నక్కలు ఆ నక్కలు అంటున్నావు కదా, ఒకసారి ఇక్కడ యూనివర్సిటీకి వచ్చి చూడండి, ఆ భూములను చూడండి, అక్కడ ఎన్ని విధమైన జీవరాశులు ఉన్నాయి, ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, అవన్నీ చూడండి, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, అవి చూసిన తర్వాత మాట్లాడండి. మేము కూడా ఓనర్షిప్ అనేది వదిలేసినామన్నా. మేము ఏంటంటే ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే కేవలం భూమి, అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ఉంచండి అంతే, నేచర్ని ఉండి. ఇది ఏంటంటే హైదరాబాద్ లంగ్ స్పాట్ కాబట్టి అది అట్లే ఉంచండి, పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది